చాలా మందికి ఈవెన్ కామన్ మెన్ నుంచి సెలబ్రిటీస్ వరకు డీల్ చేసే ఒక ప్రాబ్లం సోరియాసిస్. తర్వాత వాళ్ళు ఫేస్ చేసే చాలా మంది డాండ్రఫ్ తో స్టార్ట్ అవుతుంది కొంతమందికి. సోరియాసిస్ అనగానే చాలా స్టేజెస్ ఉంటాయండి. అది ఒకసారి వచ్చిందంటే అది వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు అంటే టాబ్లెట్స్ లాంటివి ఇస్తారా లేకపోతే? సో పంచకర్మ అనగానే 5 రకాల ట్రీట్మెంట్స్ అండి. కానీ మీరేమో చేయొచ్చు, దీనికి కంపల్సరీ క్యూర్ ఉంది మా దగ్గర అని అంటున్నారు. ముందునే మన కాళ్ళని పట్టేసుకోవడం, బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని నేను మెడిసిన్స్లో యూజ్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సోరియాసిస్ గురించి. చాలా మందికి ఈవెన్ కామన్ మెన్ నుంచి సెలబ్రిటీస్ వరకు డీల్ చేసే ఒక ప్రాబ్లం సోరియాసిస్. ఇది ఎంత కామన్ అయిపోయిందంటే చాలా మందికి దీనికి క్యూర్ ఉందని కానీ లేకపోతే దీన్ని మనం రివర్స్ చేసుకోవచ్చని కానీ తెలియదు. కానీ ఇది మనం చేయొచ్చు అని ప్రూవ్ చేశారు శ్రీ భాస్కర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వారు. ఇది ఎలా చేస్తారు, సోరియాసిస్ గురించి వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ ఏంటి, ఈరోజు మనం చూద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ఉన్నారు డాక్టర్ డి సంకీర్తన, కన్సల్టెంట్ డాక్టర్ ఫ్రమ్ శ్రీ భాస్కర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. హాయ్. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్, ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే మోస్ట్ కామన్ స్కిన్ ఇష్యూ వచ్చి సోరియాసిస్ అయిపోయింది అనమాట. అసలు ఈ సోరియాసిస్ క్యూరే కాదు, అది ఒకసారి వచ్చిందంటే అసలు దీనికి రివర్సే అవ్వదు అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరేమో చేయొచ్చు, దీనికి కంపల్సరీ క్యూర్ ఉంది మా దగ్గర అని అంటున్నారు. మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాని గురించి? సో ఇప్పటికి కూడా అదే చెప్తున్నామండి. కంపల్సరీ సోరియాసిస్కి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పర్టికులర్గా మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పర్టికులర్గా క్యూర్ అయితే ఉందండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అని అంటే మా దగ్గర ఉన్న కేసెస్, మా దగ్గర ఉన్న సక్సెస్ రేట్ని బేస్ చేసుకొని మేము చెప్తున్నాం. ఆల్మోస్ట్ మా హాస్పిటల్ స్టార్ట్ చేసి కూడా ఒక 10 to 12 years అయిందండి. సో ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశారు, తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. సో మా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఒక 100% ఆఫ్ కేసెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 95% దాకా సక్సెస్ కేసెస్ అనేవి అయితే ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ ముందు ఈ సోరియాసిస్ అనేది ఎందువల్ల వస్తుంది డాక్టర్? ఎందువల్ల వస్తుంది అనే దానికంటే ఏంటంటే పర్టికులర్ రీజన్ అయితే ఉండదండి. ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ కండిషన్ అనమాట. సో ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నప్పుడు బై బర్త్ లేదంటే వాళ్ళకి అంటే పుట్టిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ఏదైనా సంథింగ్, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకసారి ఫీవర్ వస్తే ఒకళ్ళకి కొంచెం తొందరగా తగ్గుతుంది, కొంతమందికి కొంచెం లేట్గా ఉంటుంది అనమాట. సో అది అంతా ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇప్పుడు సోరియాసిస్, ఇప్పుడు సంథింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటివి అనుకోండి, వాళ్ళు పర్సన్ అనేది నీట్గా లేకపోవడము లేదంటే ఇంకేదైనా సంథింగ్ రీజన్స్ వల్ల రావచ్చు. సో బట్ ఈ సోరియాసిస్ అనేది అలా ఉండదు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు అనమాట. సో రీజన్స్ అనేవి ఉండదు, ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు సో ఇలాంటి కండిషన్స్ అంతా వస్తూ ఉంటాయి. చాలా మంది డాండ్రఫ్ తో స్టార్ట్ అవుతుంది కొంతమందికి. అంటే తలలో ఉన్న సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే డాండ్రఫ్ కానీ సోరియాసిస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది డాండ్రఫ్, ఇది సోరియాసిస్ అని ఎలా కనిపెట్టగలుగుతారు? చాలా మంది ఏంటంటే డాండ్రఫ్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో డాండ్రఫ్ అనగానే మనకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ పొట్టు రావడం, తల మీద నుంచి పొట్టు రాలుతూ ఉంటాం. మనం కూమ్ చేసుకున్నప్పుడు జస్ట్ డ్రెస్సెస్ మీద పడడం అలా అంతా వైట్ గా ఉంటుంది. సో అదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. మనం ఏదైనా ఆయిల్స్ మంచిగా అప్లై చేసుకొని ఏదైనా రెమెడీస్ తీసుకుంటే సరిపోతుంది. బట్ అదే సోరియాసిస్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ స్టేజ్ లో డాండ్రఫ్ లాగే ఉంటుంది. బట్ అది ఎప్పుడైతే మనం కూమ్ చేసినప్పుడు కానీ లేదంటే ఎక్కువ అక్కడ ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనం కూమ్ చేసినప్పుడు అక్కడ నుంచి బ్లడ్ రావడం, పిన్ పాయింట్ బ్లీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ సోరియాసిస్ లో మనం ఇట్లా జస్ట్ అక్కడ ప్యాచ్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఆ ప్యాచ్ ని రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే మనకు అక్కడ చిన్న బ్లడ్ స్పాట్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం అది సోరియాసిస్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ డాండ్రఫ్ అనేది అలా ఉండదు, జస్ట్ పొట్టులాగా రాలుతూ ఉంటుంది, మనం ఏదన్నా రెమెడీస్ యూజ్ చేస్తే అయిపోతుంది. బట్ సోరియాసిస్ అనేది మెయిన్ అక్కడ ఉండేది ఏంటంటే పిన్ పాయింట్ బ్లీడింగ్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. దాంతోపాటు సివియర్ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ స్కాల్ప్ లో కాకుండా ఇతర బాడీ ప్లేసెస్ లో ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. మాక్సిమం స్టార్ట్ అవడం స్కాల్ప్ లో స్టార్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పటి నుంచి దాని తర్వాత బాడీకి స్ప్రెడ్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ పార్ట్స్ లో రావచ్చు, లేదంటే మెడ మీద రావచ్చు, ఓన్లీ కాళ్ళకి చేతులకి వచ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే ఓన్లీ ఫేస్కి వచ్చే సోరియాసిస్ కూడా ఉంటుంది. కొంతమంది కంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయినా కూడా సో అందులో పర్టికులర్ టైప్స్ అనేవి ఉంటాయి. గట్టెడ్ సోరియాసిస్ అని చెప్పేసి, లేదంటే పాల్మోపాండర్ సోరియాసిస్ అని చెప్పేసి, ప్లేగ్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉంటాయి సోరియాసిస్.
లో. ఓకే. అండ్ డాక్టర్, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చాలా రకాలు ఉంటాయి సోరియాసిస్ లో అని అన్నారు. ట్రీట్మెంట్ ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్కలా ఉంటుందా, లేకపోతే అన్నిటికీ ఒకేలా ఉంటాయా డాక్టర్? అంటే ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మన స్కాల్ప్ సోరియాసిస్ అంటే ఓన్లీ తలలో ఉంటుంది, మనకు అది పేరులోనే అర్థం అయిపోతుంది. ఓకే. సో మన ఓన్లీ తలకి మాత్రం అది ఏంటంటే ఈ సోరియాసిస్ అనేది మెయిన్ గా స్ట్రెస్ రిలేటెడ్. మనం ఎంతసేపు ఆటోమిన్ కండిషన్ అని చెప్పుకుంటున్నాం కానీ దాంతో పాటు సైకోసోమాటిక్ డిజార్డర్ కూడా, స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, ఆయుర్వేదిక్ లో చూసుకుంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే టాబ్లెట్స్ లాంటివి ఇస్తారనమాట, టాబ్లెట్స్ లేకపోతే లోషన్ అలాంటివి. ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? దీంట్లో కూడా మెడికేషన్ అంటే టాబ్లెట్స్ లాంటివి ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది డాక్టర్? అంటే ఆయుర్వేదిక్ అనగానే పూర్వకాలంలో ఏంటంటే పౌడర్స్ ఇస్తారు, లేదంటే ఏదో అప్పటికప్పుడు పసర మందు ఇలాంటివన్నీ ఇస్తారని జస్ట్ ఒక అపోహ మాత్రమే అది. బట్ ఏంటంటే ఆయుర్వేదిక్ కూడా ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, మోడర్న్ లాగే అడ్వాన్స్ అయిపోయింది అనమాట. సో మన దగ్గర కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, క్యాప్సిల్ ఫామ్ లో ఉంటాయి. చాలా మంది ఏంటంటే మెడిసిన్స్ కొన్ని గీ టైప్ లో కూడా మేము ఇస్తూ ఉంటాం. సో అలా తీసుకోలేని వాళ్ళకి అది జస్ట్ క్యాప్సిల్ ఫామ్ లో చేసి కూడా ఇస్తాం అనమాట. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, క్రీమ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు అలోపతి వెళ్ళంగానే స్టెరాయిడ్ క్రీమ్స్ అంతా ఉంటాయి. సో మనకు కూడా ఇక్కడ ఆయుర్వేదిక్ లో క్రీమ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అవి కూడా హెర్బల్ మెడికేషన్స్ తో ప్రిపేర్ చేసిన ఆయింట్మెంట్స్ అవి మాత్రమే ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక అపోహ అనుకోండి, లేకపోతే అది నిజమో ఎంత మాత్రం నిజమో మీరే చెప్పాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్ బాడీని వేడి చేస్తుంది అని అనుకుంటారు చాలా మంది, ఇది ఎంత మాత్రం నిజం డాక్టర్? యాక్చువల్లీ అదంతా నిజం కాదండి. చాలా మంది ఏంటంటే అది పడిపోయింది ముందు నుంచి కూడా, ఆయుర్వేదిక్ అనగానే వేడి చేస్తుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మన పుట్టిన తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళ బాడీ నేచర్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఆయుర్వేదిక్లో ఎలా చెప్తారంటే ఏదైనా సరే కాన్సెప్ట్ని, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు జ్వరం వచ్చిందని చెప్పేసి అందరికీ డోలో 650 రాసినట్టు, సో ఆయుర్వేదిక్లో అలా ఉండదు. వాళ్ళ ప్రకృతిని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ప్రకృతి అంటే నేచర్ ఆఫ్ ద బాడీ, వాత ప్రకృతినా, కఫ ప్రకృతినా, పిత్త ప్రకృతినా. పిత్తము అంటే వాళ్ళకి నార్మల్గా బాడీయే ఓవర్ హీట్ ఉంటుంది అనమాట. ఓవర్ హీట్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చామనుకోండి ఇంకా హీట్ అవుతుంది. సో ప్రకృతిని బేస్ చేసుకొని కూడా ఒకే ప్రాబ్లంకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. వాత ప్రకృతి ఉందనుకోండి వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది, కఫం ఉందనుకోండి వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. పర్సన్ని ఒకసారి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. నాడిని పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రకృతి డామినేషన్ అనేది ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట. సో దాన్ని బట్టి కూడా మన మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే డాక్టర్, అలానే ఈ సోరియాసిస్ ని కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళే వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు, నార్మల్ డాండ్రఫ్ అనుకొని. అలాంటప్పుడు అంటే ఇది వదిలేసిన దాని తర్వాత లాంగ్ టర్మ్ లో వీళ్ళకి ఇంకేదన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే సోరియాసిస్ అనగానే చాలా స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ మనకి నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, స్కాల్ప్ సోరియాసిస్ నుంచి స్టార్ట్ అవుతుందని. సో బట్ అది అడ్వర్స్ అయినప్పుడు బాడీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే జాయింట్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అది చాలా అందరికి కామన్ గా తెలిసిన ప్రాబ్లమే. సో ఈ సోరియాసిస్ లో కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా అడ్వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కీళ్ళ నొప్పులు, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటాయో చిన్న జాయింట్స్ దగ్గర, సేమ్ అలానే సోరియాసిస్ లో కూడా బోన్ కి ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఇప్పుడు ఫింగర్ జాయింట్స్ కానీ లేదంటే కాలు వేళ్ళు కానీ ఎక్కడ పట్టుకున్నా కూడా వాళ్ళకి ఎక్కడ టచ్ చేస్తే అక్కడ పెయిన్ ఎక్కువ రావడము, లేదంటే ఆ ఫింగర్స్ కూడా వంకర పోవడము, ఇలాంటి సింటమ్స్ అంతా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్టర్నల్ కాకుండా బాడీ లోపల కూడా ఇది ఆటోమిన్ కండిషన్ అంటే అదే కదండి. ఇంకా లోపలికి అడ్వర్స్ అయినప్పుడు బోన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ స్కిన్ ప్రాబ్లం అయితే కాదు ఇది, ఆటోమిన్ కండిషన్. సో గట్ రిలేటెడే ఉంటుంది. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ అంతా గట్ రిలేటెడే ఉంటాయి. సో మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఓన్లీ ఎక్స్టర్నల్ గా ట్రీట్మెంట్స్ అనేది ఎప్పుడు మంచిది కాదు. సో ఇంటర్నల్ గా మనకి గట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్, సోరియాసిస్ ఉన్న వాళ్ళని అంటే అది స్కిన్ కి సంబంధించింది కాబట్టి చాలా మంది ఇంకోటి నమ్ముతారు ఏంటంటే వాళ్ళని టచ్ చేస్తే వచ్చేస్తుంది, వాళ్ళు వాడినవి మనం ముట్టుకుంటే వచ్చేస్తుంది మనకు కూడా సోరియాసిస్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? ఇది నిజమేనా? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. చాలా మంది అదే అనుకుంటూ ఉంటారు. సోరియాసిస్ అనగానే మిగతా స్కిన్ ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేసి ఇది అంటువ్యాధి అయితే కాదు. ఇప్పుడు మనం సోరియాసిస్ వాళ్ళ పక్కన కూర్చోవచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు, అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. బట్ వాళ్ళకి ఏంటంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ స్ప్రెడ్ అయిన విధానం అవన్నీ చూసి వాము మాకు కూడా టచ్ చేస్తే వచ్చేస్తుందేమో. చాలా మంది కపుల్స్ ఏంటంటే అడుగుతుంటారు అనమాట. సో మేము కలవచ్చా, లేకపోతే ఇవన్నీ ఉంటే మాకేమైనా స్ప్రెడ్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. సో అది ఎంత మాత్రం నిజం కాదండి. వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు.
ఓకే. అండ్ డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సోరియాసిస్ ఒకరికి ఉందని తెలియగానే వాళ్ళు మెంటల్ గా చాలా ఎఫెక్ట్ అవుతారు, ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని చెప్పి. కానీ మీరు ఆయుర్వేదిక్ ప్రక్రియలో దీన్ని 90% రివర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మీరు చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫొటోస్ చూసాను మీది. సో మీ హాస్పిటల్లో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది డాక్టర్ సోరియాసిస్ కి? ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 10 years అయిందండి స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ ఒక 70,000 కేసెస్ దాకా ఉన్నాయండి అన్ని బ్రాంచెస్ లో, ఆల్ ఓవర్ విజయవాడ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, లేదంటే బెంగళూరు కానీ. సో ఈ 4 places లో మా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70,000 కేసెస్ దాకా చూసినాం మేడం 10 years లో. డాక్టర్ శ్యామ్లా గారు ఫౌండర్ ఉన్నారు కదా, సో మేడం చేసిన కేసెస్ లో ఆల్మోస్ట్ ఇన్ని కేసెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ లో మెయిన్ గా డైట్ అనేది ఫాలో. ఇప్పుడు మేము ఎంతసేపు ఉన్నా సక్సెస్ ఉందని చెప్తున్నాం, సక్సెస్ కి రీజన్ కూడా చెప్పాలి కదా. సో డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మేము ఒక పర్సన్ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళ ప్రకృతిని బేస్ చేసుకొని పర్సన్ కి అనేది డిఫరెంట్ గా డైట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ డైట్ ఫాలో అయితే సగం ప్రాబ్లం మనకి అక్కడే తగ్గిపోతుంది. ఇప్పుడు మేము ఏంటంటే బాడీని జస్ట్ ఆకలి సరిగా లేదన్నప్పుడు మెడిసిన్స్ ఇచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేయడం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగానే ఆ మెడిసిన్స్ తో పాటు ఈ డైట్ ఫాలో అవ్వాలని అని చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఒక 1 week 15 days వస్తారు మా దగ్గరికి మళ్ళీ పేషెంట్. వచ్చినప్పుడు ఏంటంటే నాకు మేడం తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది, నాకు ఇంకా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అవసరం లేదండి అని చెప్తారు. వాళ్ళకి ఇంకా మెడిసిన్ ఏం స్టార్ట్ చేసి ఉండం కానీ వాళ్ళు తగ్గిపోయిందని చెప్తూ ఉంటారు. సో అట్లా జస్ట్ ఎక్స్టర్నల్ గా యూజ్ చేసినా కూడా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. బట్ మెయిన్ ప్రాసెస్ మనం ఇంటర్నల్ గా కూడా బాడీని క్లీన్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్స్ అంతా ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే పంచకర్మ, ఆయుర్వేదిక్ అనగానే పంచకర్మ. డాక్టర్, ఇప్పుడు ఆయుర్వేదిక్ అనగానే మీరు ఇందాక మెన్షన్ చేసినట్లు పంచకర్మ అని చాలా మంది వినుంటారు. అసలు ఈ పంచకర్మ అనేది ఏం చేస్తారు అసలు? సో పంచకర్మ అనగానే 5 రకాల ట్రీట్మెంట్స్ అండి. సో ఇది 5 రకాల ట్రీట్మెంట్స్ అందరికీ చేస్తారంటే అందరికీ ఏమి ఉండదు. సో పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ 5 రకాల ట్రీట్మెంట్స్లో మెయిన్గా ఏముంటాయంటే వమన అని చెప్పేసి, వమన అంటే ఆయుర్వేదిక్ టర్మ్ అది. సో వమన అనేది ఎందుకు చేస్తారు అని అంటే మొత్తానికి అది ప్రాసెస్ ఏం చెప్తాను. వమన అంటే ఒక మెడికేటెడ్, మామూలుగా ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి పర్సన్కి ఒక డాక్టర్స్ అబ్జర్వేషన్లో వామిటింగ్ లాగా చేయిస్తాం అనమాట. అది ఎలాంటి కండిషన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తారంటే చాలా మందికి ఏంటంటే ఫేస్ మీద అంతా పింపుల్స్ రావడము, లేదంటే ఫేస్ అంతా బాడీ అంతా మచ్చలు రావడము, ఇలాంటివంతా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి సివియర్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనం ఇంటర్నల్గా బాడీని క్లీన్ చేసామనుకోని ఒక మెడికేటెడ్ కషాయస్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళకి వామిటింగ్ లాగా చేయిస్తాం అనమాట. సో అలా వామిటింగ్ లాగా చేయించినప్పుడు ఏంటంటే బాడీలో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అది ఎలిమినేట్ అవుతుంది కాబట్టి బాడీలోంచి. సో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత విరేచన అని చెప్పేసి, విరేచన ఏంటంటే మెడికేటెడ్ పర్గేషన్ అనమాట. సో ఏదైనా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వడం అవి అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలాంటిదే థెరపీ, బట్ హెల్దీగా ఉంటుంది అనమాట ఈ పర్గేషన్ అనేది. సో దీన్ని విరేచన అంటారు. ఇది కాకుండా రక్తమోక్షణ అని చెప్పేసి, చాలా మందికి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే లోపల ఇంప్యూర్ బ్లడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్తుంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సంథింగ్ సోరియాసిస్ అనుకోండి, సో వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఏం తగ్గట్లేదు అని అన్నప్పుడు లీచెస్తో కూడా థెరపీస్ అనేవి చేస్తాం అనమాట. లీచెస్ అంటే తెలుగులో జలగలు అంటారు కదా. సో అదేంటంటే మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మన కాళ్ళని పట్టేసుకోవడం, బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మేము మెడిసిన్స్లో యూజ్ చేస్తాం అనమాట మేము థెరపీస్ చేసేటప్పుడు. సో దాన్ని ఇప్పుడు సంథింగ్ మాకు కాళ్ళకి చేతులకి సోరియాసిస్ ఉందనుకోండి, అది మనము స్కిన్ మీద పెట్టడం వల్ల అది ఇంప్యూర్ బ్లడ్ అంతా సక్ చేసేస్తుంది. సక్ చేసినప్పుడు అయినా మనకి రికవరీ కూడా తొందరగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. దీని తర్వాత నస్యకర్మ అని చెప్పేసి, ఈ నస్యకర్మ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నాసల్ డ్రాప్స్ అనమాట. మెడికేటెడ్ నాసల్ డ్రాప్స్ అనేవి ముక్కులోంచి వేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి సంథింగ్, అది ఎందుకు చేస్తారంటే మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే సైనసైటిస్, హెయిర్ ఫాల్తో చాలా మంది బాధపడుతుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ నస్యకర్మ చేస్తారు. ఇది కాకుండా ఎనిమా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, వస్తి అంటారు దాన్ని ఆయుర్వేదిక్లో. సో అందులో ఏంటంటే ఆ మెడికేటెడ్ ఎనిమా అనేది ఎందుకు ఇస్తారంటే చాలా మంది ఎక్కువ పెయిన్స్తో బాధపడుతుంటారు, నడుము నొప్పి అని చెప్పేసి, లేదంటే పెరాలసిస్ అని చెప్పి. సో ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి వస్తి లేకపోతే ఎనిమా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీలో ఎక్కడైతే వాతం అనేది పేరుకుపోయిందో అదంతా వేస్టేజ్లో మోషన్లో బయటకు వెళ్తూ ఉంటుంది. సో ఇట్లా 5 రకాలుగా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో పర్సన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలనేది కూడా ఉంటుంది. సో డాక్టర్, ఫైనల్గా ఇప్పుడు సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఆల్రెడీ దీంతో డీల్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి డాక్టర్?
అదే అండి, మీరు ఏంటంటే సోరియాసిస్ వచ్చింది అనగానే టెన్షన్ పడిపోయి అదేదో పెద్ద ఇంకా ఇది ప్రాబ్లం వస్తే ఇంకా మాకు లైఫ్ లేదని అనుకుని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ చూస్ చేసుకుని, అంటే పర్టికులర్ ఆయుర్వేదిక్ అని కూడా నేను చెప్పట్లేదు, ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ మీరు నేను చెప్తున్నాను కాబట్టి ఆయుర్వేదిక్కి రండి. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే పర్టికులర్ పక్కా రిజల్ట్ అయితే ఉంటుందండి, మీకు అందులో డౌట్ ఏం లేదు. బట్ ఏంటంటే ఒక పర్సన్ అనేది వచ్చిన తర్వాత మెయిన్గా వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ కంపల్సరీ మేము చెప్పినట్టు చేంజ్ చేసుకున్నారంటే రిజల్ట్ మాత్రం గ్యారంటీ అండి. చాలా మంది ఏంటంటే జెంట్స్ పర్టికులర్గా ఉంటారు, స్మోక్ చేస్తుంటారు, డ్రింక్ చేస్తుంటారు. సో బట్ మా దగ్గరకు వచ్చిన మాత్రం మేమేం చేయట్లేదు మేడం అని చెప్పేసి చెప్తుంటారు. సో బట్ వాళ్ళు చేస్తుంటారు. సో అలాంటి కేసెస్లో మేము రిజల్ట్ చూపించాలంటే మేము చేయలేము కదండి. సో మీరు డైట్, లైఫ్ స్టైల్ మేము చెప్పినవన్నీ ఫాలో అవుతూ మా దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ చూసుకుంటూ మేము రిజల్ట్ కంపల్సరీ గ్యారంటీగా చూపించగలుగుతాం. మీరు ఏం టెన్షన్ తీసుకోకుండా శ్రీ భాస్కర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సోరియాసిస్ అనేది మీరు చెప్పినట్టు నిజంగా చాలా మంది భయపడిపోతుంటారు, అక్కడ క్యూర్ అవ్వదు ఇంకా నా లైఫ్ ఇంతే అని. అలాంటి వాళ్ళకి మీరు ఒక హోప్ ఇచ్చినట్లుంది అనమాట. సో ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారుగా వ్యూవర్స్, ఆయుర్వేదిక్ అంటే చాలా మంది చాలా అనుకుంటూ ఉంటారు ఇది వర్క్ అవుతుందో లేదో, కానీ ఇంగ్లీష్ మెడిసినే మనకు అన్నిటికీ క్యూర్ అని. కానీ వీళ్ళ రిజల్ట్స్ చూస్తే ఎవరైనా నమ్మి తీరాల్సిందే. ఎలాంటి వ్యాధికైనా, సోరియాసిస్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులకే వీళ్ళు రివర్స్ చేసి చూపించారు. సో వీళ్ళని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి మీలో ఎవరికైనా ఇలాంటి వ్యాధులు ఉంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైజాగ్ డోపమైన్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.